నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలోనే బంగారపుగుట్టె గుందె సమీపంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి 70 సంవత్సరాల నాడు డిసెంబర్ 15, 1952న ఆయన అమరజీవులయ్యారు. ఆయన ఈ రాష్ట్రానికి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారు పెట్టిన భిక్ష. ఆ మహానుభావుడు 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా తెలుగువారు ఆరంభ సూర్యులే తప్ప పోరాటం తెలియని వారిని మా మద్రాసీలు ఏలన చేసినా అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ విడిపోయినా నేనున్నాను అంటూ 1952లో గుంటూరులో మొట్టమొదట సీతారాములు గారు ఆమరణ నిరాదీక్ష చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు 3 రోజులనే దాన్ని అణిచివేయటం, దాన్ని కలించి వేసినటువంటి శ్రీరాములు గారు హైదరాబాద్కి పోయి ఎక్కడ కూడా ఆమరణ నిరాదీక్ష చేసేదానికి ఒప్పుకోకపోతే తన మిత్రుడైనటువంటి ఇంట్లో తాను ఆమరణ దీక్ష చేస్తాను, ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు జాతి కోసం, తెలుగుదేశం యొక్క గౌరవం కోసం తప్పకుండా నా ప్రాణాలను అర్పిస్తానని చెప్పి ప్రాణార్పణ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసిన తన మిత్రుడైన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఏ ఒక్కడు తెలుగువాడు కూడా తనకు సంఘీభావం చెప్పకపోయినా అకుంఠిత దీక్షతో ఏదో ఒక రోజు సాధిస్తాము తెలుగువాడి యొక్క రాష్ట్రాన్ని అని అకుంఠిత దీక్షతో 58 రోజులు ఆయన చనిపోతే ఆయన చనిపోయినటువంటి శవానికి ఆనాటి ఉన్నటువంటి వెయిట్ 14 కేజీల మనిషిగా పగిలిపోయారు. అటువంటి వ్యక్తిని ఎవరు ఎత్తుకొని పోవడానికి కూడా ముందుకు రాని తరుణంలో ఆటాకులతో కప్పి ఎద్దల బండి మీద మోసుకొని పోతూ ఉంటే అప్పుడు మన తెలుగువారైనటువంటి ఘంటసాల శ్రీనివాసరావు గారు మొట్టమొదటి స్పందించి తెలుగువారికి పౌరుషం లేని తెలుగు వాళ్ళలాగా మేతాలు గీసుకొని ఆడవాళ్ళలాగా ఇళ్లలో చీరలు కట్టుకొని ఆయన పాడిన పాటలకి ప్రెసిడెన్సీ కాలేజీ ముందు మొట్టమొదటి విద్యార్థులు ముందుకు వచ్చారు. ఆ విద్యార్థులు ఎప్పుడైతే ముందుకు రావడం జరిగిందో హైదరాబాద్ మెడ్రాస్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి అప్పుడే ప్రకాశం పంతులు గారు రావటం, ఎప్పుడైతే ప్రకాశం పంతులు గారు అక్కడ ఇచ్చేసిన వెంటనే కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు చైతన్యవంతులయ్యారు. రాష్ట్రం అంతా రావణ కష్టం కాబట్టి అప్పుడే నెహ్రూ గారు తప్పకుండా ఆమరణ నిరాదీక్ష చేస్తూ చనిపోయినటువంటి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మేము వదులుకోము, తప్పకుండా తెలుగు వారికి సపరేట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తీరుతామని నెహ్రూ గారు పార్లమెంటులో దాన్ని బిల్లు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు వారు ఉంది. ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో మనకున్న ఇండియాలో ఉండే భాషల్లో 2వ భాషగా తెలుగు భాష ఉంది అంటే ఇది పొట్టి శ్రీరాములు గారు గుర్తించినటువంటి భాషని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మహానుభావులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. కానీ తప్పకుండా అతి త్వరలోనే కావల్లో ఒక మంచి స్థానంలో ఆయన యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మార్చి పెద్దమైన విగ్రహంగా పెట్టి మంచి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.